హరే కృష్ణ. అయితే మనం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం. ఈ అధ్యాయంలో 35, 36 మరియు 37వ శ్లోకంపై చర్చిస్తాం. అయితే ఈ 4వ అధ్యాయం పేరు ఏంటి? దివ్య జ్ఞానం, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. అయితే దివ్య జ్ఞానం, దీని టైటిల్ ఇట్ సెల్ఫ్ మనకు ఏం చెప్తుంది? ఈ జ్ఞానం దేనితో సంబంధించింది? దివ్యమైన అంటే ఏంటి? ఈ లోకంతో సంబంధించిన జ్ఞానం కాదు. ఇది అహీక లోకం. దీని ఏమంటారు? అహీక లోకం. ఈ అహీక లోకంతో సంబంధించిన జ్ఞానం కాదు ఇది. ఆ జ్ఞానం కోసం మనం పుట్టిన సచ్చితంగా అవుతున్నాం. మనం చదివాము, మన పిల్లలు అది చదివిస్తాము. ఏదది? మెటీరియల్ నాలెడ్జ్, భౌతిక జ్ఞానం. కానీ ఈ దివ్య జ్ఞానము ఈ లోకంకి చెందిన జ్ఞానం కాదు, ఈ లోకం విషయం జ్ఞానం కాదు. దివ్యం అన్నప్పటికీ ట్రాన్సెండ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ దిస్ వరల్డ్. ఏదైతే ఈ లోకం కంటే అతీతమైనదో అటువంటి జ్ఞానం. ఇక ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ఎవరు దొరుకుతుంది? ఏ ఇన్స్టిట్యూషన్, ఏ కాలేజ్? చెప్పండి. నేను బాంబే ఉన్నప్పుడు మా హాస్పిటల్ పక్కన తుర్కలో స్కూల్ ఉండి దానికి ఇంత స్లోగన్ ఉండే, వి టీచ్ యూ నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్. నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ నెక్స్ట్. కనీసం వాళ్ళంతా రాసి వెళ్ళకుండా. కానీ మనది ఈరోజు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తారు పేరెంట్స్. ఆన్ యావరేజ్ 1 to 1.5 lakhs. మంచి స్కూల్ వాళ్ళకి 2 lakhs. ఈ జ్ఞానం మెటీరియల్ నాలెడ్జ్. ప్రాబ్లం ఏముంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? 2 లక్షల రూపాయలు పెడుతుంది, ఓకే, కానీ జ్ఞానమే తక్కువ కదా. సో వాట్ ద ప్రాబ్లం? మీకేం ప్రాబ్లం ఉండదు. మా ప్రాబ్లం ఏంటంటే ఆ మొత్తము ఆ జీవితం అంతా తెలుసుకున్న జ్ఞానంతో మన జీవితం యొక్క చిన్న చిన్న సమస్యలు కూడా మనము తొలగలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ సింపుల్ సొల్యూషన్స్ ఫర్ లిటిల్ ప్రాబ్లమ్స్ ఆల్సో విత్ దిస్ నాలెడ్జ్. మరణం సమస్య తెలిసిందా? ముసలి సమస్య, రోగాల సమస్య. సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దట్ నాలెడ్జ్? ఇయర్ పిల్లలు అంటే 10th క్లాస్ పిల్లలకు, 12th క్లాస్ పిల్లలకు. సో వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ యూ వాంట్ టు బికమ్? ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఓవర్ ఇట్. అంటే 10th క్లాసు 12th క్లాస్ ఇంకా ఆలోచిస్తూ ఏం కావాలి భవిష్యత్తు. లేదా మా సమయంలో అయితే మేము 10th క్లాస్ కంటే ముందే డిసైడ్ ఉన్నాం వాట్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. కనుకనే ఈ భౌతిక జ్ఞానంతో వీ కెనాట్ డూ ఎనీథింగ్. అట్ ద మోస్ట్ వీ కెన్ క్రియేట్ సంథింగ్. ఏంటి? కొన్ని చిన్నవి దే విల్ బి డిస్కవర్డ్.
వాట్ యు కాల్ డిస్కవర్ అనుకోవచ్చు. అంతే. కానీ దట్ ఈస్ నాట్ ద రియల్ ప్రాబ్లం. అవి లేకున్నా కానీ ప్రపంచం నడిచింది. ఫ్యాన్ లేకుండా, లైట్ లేకుండా ప్రపంచం నడలేదు. మరి తాత బతకలేదా? హాయిగా హెల్తీగా బతికిరు వాళ్ళు. అవునలేదు. నేను చిన్నప్పుడు చూసిన, మేము డిన్నరు మా మా ఇంట్లో 99.99 టైమ్స్ డిన్నర్ ఇక్కడ చిన్న దీపం, కెరోసిన్ దీపం, లేకుంటే అది కందిల్. మళ్ళీ నైట్ లేదండి పడుకునే ముందు చిన్న వేసి సాయంత్రం అయిందంటేనే కందిల్ ఎప్పుడు ఎక్కడ తెచ్చి. లైఫ్ వాజ్ సో సింపుల్, లైఫ్ వాజ్ సో హ్యాపీ. ఇప్పుడు కనిపించిందా అయ్యో లైట్ లేకపోయా, అయ్యో ఛార్జింగ్ కట్టలేదు, ఒక 5 నిమిషాలు కరెంట్ లేకపోతే నా మొబైల్ ఛార్జింగ్ ఎట్లా, నా ఛార్జింగ్ ఎట్లా, నా ఛార్జింగ్ ఎట్లా, కరెంటే లేదు. జనాలకు నైట్ అంటే ఏంటి? 7 PM maximum 8 PM was night. Early to bed and early to rise makes a person healthy and wise. Now, మొన్న నైట్ ఒక ఫ్రెండు నాకు మెసేజ్ పెట్టిండు, హరే కృష్ణ. నేను మార్నింగ్ చూసాను, నేను 2:33 లేచి ఆ టైంలో మెసేజ్ చూసాను. तो लेट नाइट स्टूडेंट మెసేజ్ చూడా ఫస్ట్ టైం చూస్తాను. तो తను నాకు 1:30 మెసేజ్ పెట్టిండు, హరే కృష్ణ అంటే ఏంటి? వాడు బాంబే సీట్లో ఉండి ఇంకా 1:30 వరకు పడుకోలేడు. లేని వాడిని మెసేజ్ పెట్టిన, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ పర్సన్ హెల్దీ అండ్ వైస్. ఇమాజిన్ 1:30 దాకా ఎవరు నిద్ర అవుతలేదు సిటీలో. So how can you think of getting up early in the morning? బ్రహ్మముహూర్తము ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నారు, లర్న్ ది ఆర్ట్ ఆఫ్ గెటింగ్ అప్ ఎట్ బ్రహ్మముహూర్తం. అంటే అక్కడ క్లాస్ అవసరం ఉంటుందా? బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయం కంటే గంటన్నర ముందు. సూర్యోదయం 6కి అవుతుంది. సో గంట అంటే ఏంటి? 4:35 ఆ టైం, దట్ ఈస్ బ్రహ్మముహూర్తం. సో దట్ వాజ్ నాట్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి లర్న్డ్. అని ప్రాక్టీస్ చేసుకోవాలి, యూట్యూబ్లో క్లాసెస్ వినాలన్న విషయము దేనికోసము? బ్రహ్మముహూర్తం లేవడానికి. ఒక చాండాలు కూడా, ఒక ఊర్లో ఉన్న ఒక చాండాలు నిన్న వరకు వాడు కూడా పొద్దున 4కి లేచేవాడు. దట్ వాజ్ ద కల్చర్. బట్ వెర్ ఇస్ దట్ కల్చర్లో? ఇప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఏంది? 8:30, 9. ఇది బ్రహ్మముహూర్తం. ఇప్పుడు ఇంకా అప్పుడు 10 గంటలకు లేచాడు, బ్రేక్ఫాస్ట్ లంచ్ 12 o'clock, లంచ్ 5, 6, డిన్నర్ నైట్ 1. వర్ పీపుల్ నాట్ లివింగ్? పెద్ద పెద్ద రాజులు ఉంటున్నారు అప్పుడు, ఏదో గ్రామంలో ఉన్న వ్యక్తులు కాదు. పెద్ద పెద్ద రాజులు పరిపాలించే వాళ్ళు కూడా విదౌట్ ఎలక్ట్రిసిటీ, విదౌట్ ఏసీ, విదౌట్ ఫ్యాన్ వాళ్ళు హాయిగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. సో వాట్ గ్రేట్ ఆర్ వీ డూయింగ్? మనది ఏం గొప్పతనం ఉంది? ఏం పెద్ద డిగ్రీ పొందినా, ఎక్కువ జ్ఞానం ఉంది,
నేను చాలా అడ్వాన్స్ అయిన టెక్నాలజీలో, వెరీ అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ. వాట్ ద యూజ్ ఆఫ్ దట్ అడ్వాన్స్ టెక్నాలజీ? So the point I want to make is, what is the use of this material knowledge? ఈ భౌతికమైన జ్ఞానంతో వరకు ఏం లాభం ఉంది, లేక ఏం లాభం జరుగుతుంది? నథింగ్. సో కనుకనే కృష్ణ స్పీక్స్ ఆఫ్ దివ్య జ్ఞానం. ఆయన ఏ జ్ఞానం విషయం మాట్లాడుతున్నాడు? దివ్య జ్ఞానం విషయం. ఇప్పుడు ఇప్పటి సమయంలో ఉన్న వ్యక్తి అనొచ్చు, నాకేం అవసరం దివ్యమైన జ్ఞానం, నేను ఉండేది ఈ లోకంలో, ఈ లోకం విషయం చెప్పండి. దివ్యమైన జ్ఞానము, ఆ దివ్యమైన లోకము, నేను దివ్యమైన లోకంని చూడలేను. సో దానికి సంబంధించిన జ్ఞానం నాకు ఏ విషయం ఉంది? స్పీక్ సంథింగ్ రేషనల్ ఉండదు. కంటికి కనబడేది, నేను అనుభవించేది ఆ లోకం విషయం మీరు మాట్లాడండి. ఏంటి మీరు వైకుంఠమట, ఆధ్యాత్మిక లోకమట? బీ ప్రాక్టికల్ మ్యాన్. లేదు, కనిపించే విషయం పై చర్చ జరగాల్సింది. ఏది చూడలేమో కేవలం ఎవరో చెప్పిండ్రు, వింటూరు, ఎవరో రాసి పెట్టిండ్రు, అంతేరా? సో పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డూ ఐ నీడ్ ఇట్? నాకేం అవసరం? దివ్యమైన కాదు, నాకేం విషయం ఉంది? ఫస్ట్ ఒకవేళ సరే ఈ దివ్యమైన జ్ఞానం పొందాలన్నా కానీ ఎక్కడ, ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, ఎక్కడ పొందుతుంది? వేర్ డు ఐ గెట్ దిస్? దీనికి ఆన్సర్ ఏముంది? శ్లోకం నంబర్ 34. వేర్ అండ్ హౌ, ఈ దివ్య జ్ఞానం నాకు ఎక్కడ, ఇంకా ఎలా దొరుకుతుంది, ఎలా లభిస్తుంది, ప్రాప్తి అవుతుంది? వేర్ అండ్ హౌ. దానికి ఆన్సర్ 34. ఏ ఆన్సర్ ఏంటి? ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యంలో. तो फर्स्ट ఆధ్యాత్మిక ఆచార్యని సమీప, దాని తర్వాత వినయపూర్వకంగా ప్రశ్నించి వారికి సేవ చేయండి. సెకండ్ పాయింట్, వినయపూర్వకంగా ప్రశ్నించి. మూడవది సేవ. ఇది ఈ దివ్య జ్ఞానం పొందే విధానం. మరి ఎక్కడ పొందుతుంది? ఆత్మదర్శనం చేసుకున్న మహాత్ముడు. సో ట్రాన్స్లేషన్, ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారి చేత నీకు జ్ఞానమును ఉపదేశించు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శన. ఎవరైతే ఆ తత్వాన్ని దర్శనం చేసుకున్నారు, అంటే తెలుసుకున్నారు, ఎరిగి ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి వెళ్ళి వినయపూర్వకంగా ప్రశ్న అడుగు. ఆర్గ్యుమెంట్ కాదు, అరే సారీ చెప్తలేదు. వినయపూర్వకంగా. వినయపూర్వకం అనేది విత్ ఆల్ హ్యూమిలిటీ, లొంగిపో. దాంతోపాటు సేవ కూడా జరగాల్సింది. వాళ్ళ సేవ చేయాలి. సేవ చేయండి మేవ రాదు. అత్త కూడా కొడలు తాలపు చెల్లి ఇతరా ఎందుకది? ఎందుకు ఇది అత్త? నైట్ పోయి అమ్మని అడుగు, అమ్మ తాళం చెల్లి ఎందుకు అందులో.
ఎందుకంటే వదిలకు వినే భావం లేదు, ఇంకా సేవ చేసే భావం కూడా లేదు. అదేవిధంగా తత్వదర్శులు వాళ్ళ సేవ చేయకపోతే, వాళ్ళ ఫేత్ గెయిన్ చేయకపోతే, దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఓకే నేను వెళ్ళినా వినే భావంతో ప్రశ్న చేసిన, వాళ్ళ సేవ చేసిన, దివ్య జ్ఞానం వాళ్ళు చెప్పి ఏముందో. దివ్య జ్ఞానం అంటే ఏంటి? బేసిక్లీ వాట్ ఇస్ దివ్య జ్ఞానం? నాలుగే ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకు సమాధానం అంటేనే దివ్య జ్ఞానం. ఫస్ట్ ప్రశ్న ఏంటి? హూ ఎమ్ ఐ? నేను ఎవరిని? రెండో ప్రశ్న, భగవానుడు ఎవరు? నేను ఎవరిని? భగవానుడు ఎవరు? రెండవది. మూడవది, నాకు భగవంతుడి సంబంధం ఏమిటి? 3. నాలుగవది, ఏర్పరచుకుందాం. ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత చేయాల్సింది. ఆయన నా భర్త, నేను వాళ్ళ భార్యను. అయిందా? వాట్ ఇస్ నెక్స్ట్? అవి వాట్ యు ఆర్ సపోజ్ టు డూ నౌ? సర్వ్ ఈచ్ అదర్. ఈ 4 ప్రశ్నల ఆన్సర్ అంటేనే దివ్య జ్ఞానం. నేను ఎవరిని? నేను భగవంతుని యొక్క అంశం, ఆత్మను. నా స్వరూపం ఏంటి? ఐ యామ్ ఎన్ ఇటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. నేను కృష్ణుని యొక్క శాశ్వతమైన దాసుని. ఇది నా స్వరూపం. కృష్ణుడు ఎవరు? దేవాది దేవుడు, అన్నిటికీ మూలం తను. ద సుప్రీం కంట్రోలర్, ద సుప్రీం ప్రొప్రైటర్. ఇది తను. ఆయనకు నాకు సంబంధం ఏంటి? నేను ఆయన యొక్క శాశ్వతమైన దాసుని. ఆయనకు సేవ అందించుడే నా యొక్క మూల స్వభావం, నా ధర్మము. ఇది ఆయనకు నాకు సంబంధం. ఇంకెప్పుడు ఏం చేయాల్సింది? ఆయన సేవలను నియుక్తులు కావాల్సింది. ఇప్పుడు భౌతిక జ్ఞానం ఏంటి? నేను ఎవరిని? నేను ఈ దేహంని. ఈ దేహం పేరుది. ఈ దేహంకి రంగు ఉంది, ముక్కు ఉంది, ఆకారం ఉంది, ఎత్తుంది, చిత్తుంది. ఇంకా దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, విషయం, వ్యక్తి ఎవరిది? నాది. ఐ, మీ అండ్ మైండ్. ఇప్పుడు దేహాత్మ బుద్ధి, బాడీలీ కన్సెప్షన్. భగవంతుడు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు లేడు. ఇది మ్యాక్సిమం. సెకండ్, ఉన్నారు అన్న వాళ్ళపైకి నిరాకారుడు, లేకుంటే జస్ట్ పరమాత్మ. ఇవన్నీ వేరే వేరే కన్సెప్షన్స్. ఆయనకు నాకు సంబంధం ఏం సంబంధం లేదు. ఆయన భగవానే. ఒకవేళ ఉంటే నీకు దేవుడు. ఆయన లేకపోతే నేను దేవుడు కాదు. ఏదో ఈ డ్రింక్, బీ అండ్ మెరీ అండ్ ఎంజాయ్ అంతే. ఈ దేహం అంతమైందంటే అంతమైపోయింది కదా. ఇంకేముండదు. స్వర్గం, నరకం, పాపం, పుణ్యం ఉండదు.
ఏం చేయాల్సింది, ఏం చేయాల్సింది ఇది లేదు కూడా ఏం చేస్తావు. ఇది భౌతిక జ్ఞానం. ఫస్ట్ స్కూల్లో నేర్పేది ఏంటి? ఫస్ట్ ఐ యామ్ దిస్ మై సెల్ఫ్ లేదా ఇట్లుంటుంటే ఒక పోస్టర్ పిల్లగాడి ఇట్లా మై సెల్ఫ్ లేదు తన విషయం, నా పేరు ఇది, నా అయ్య పేరు ఇది, నా ఊరి పేరు ఇది, నేను ఇది అన్నీ అవన్నీ ఏంటి, అవన్నీ దేహంది. దట్ ఈస్ నాట్ మై నథింగ్ టు డూ విత్ మీ. ఈ దేహం పేరు ఇది. అవన్నీ మార్చుకోవచ్చు. అప్డేట్ చేసినాం అనుకో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. శరీరంతో సంబంధించిన ప్రతి ఒక్క ఐడెంటిటీ చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? మీరు మార్చుకోవచ్చు. మార్చుకోలేదు మీరు మార్చుకో గత తీసుకోవాలి మార్చుకోలేదు అవును. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో చకాచక మైకల్ జాక్సన్ లాగా. పురుషుడికి వెళ్ళే స్త్రీ కూడా కాగలుగుతాం. అయిపోయింది. పేరు చేంజు, ఊరు చేంజు, కులం చేంజు, సెక్స్ చేంజు, అన్నీ చేంజ్. తో శరీరంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క విషయాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆత్మది ఏం చేంజ్ చేయరాదు. ఆత్మ ఒకటే. ఏంటి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. దీన్ని చేంజ్ చేయలేదు ఎవరు. కృష్ణదాస్ తప్ప నేను ఈ దాస్ ఆ దాస్ నో. యు ఆర్ అండ్ యూ విల్ బీ వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ డోంట్ యాక్సెప్ట్. ఇలా ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా వాడు ఎంత బద్మాష్ ఉన్నా కానీ పేరు పక్కన ఎవరి పేరు అర్థం కథం పేరు కదా పక్కన పేరు అంటాం. ఇప్పుడు ఎంత ఇంకా మరి జోడగా ఉన్నది, మర్డర్ ఉన్నది, వాంటెడ్ ఉన్నది, ఏమని ఉన్నది. స్టిల్ मेरा बाप चोर है. దట్ కెనాట్ బి చేంజ్డ్. సో అదేవిధంగా ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క స్వరూపం ఎన్నడూ మనం మార్చలేము. దిస్ ఈజ్ దివ్య జ్ఞానం. ఇప్పుడు దివ్య జ్ఞానం పొందితే ఏం లాభం అవుతుంది? వాట్ ద బెనిఫిట్ ఆఫ్ అటైనింగ్ దిస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్? దానికి ఆన్సర్ ఉంది. ఫస్ట్ 35వ శ్లోకం. యద్ జ్ఞాత్వా న పునర్మోహం. యద్ జ్ఞాత్వా, యద్ అనేది ఈ జ్ఞానంని 4:35. యద్ జ్ఞాత్వా, జ్ఞాత్వా అంటే అవగతం చేసుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత. యద్ జ్ఞాత్వా నా మీన్స్ not. यत ज्ञात्वा, ज्ञाता मीन्स जानना. इसे जानने के पश्चात न पुनर, మళ్ళీ పునర్శబ్దం ఎందుకు ఉంది? ఇలా వచ్చిండ్రు. యత్ జ్ఞాత్వా న పునర్మోహం. ఇట్లా ఉండేటట్టు అయిపోతుంది కదా. యత్ జ్ఞాత్వా న మోహం. పునర్శబ్దం ఎందుకు వాడింది ఇక్కడ? ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం. పాలిష్ అవ్వకుండా తగ్గించుకుంటా మళ్ళీ వెతుకుంటూ వస్తున్నాం. పాలిష్ అవ్వకుండా మళ్ళీ ఇంకా ఎక్కువ జమ చేసుకుంటా లేదు పాలిష్ అవుతున్నాము. ఒకసారి పాలిష్ చేసుకుంటున్నాము, మళ్ళీ ఎంత పాలిష్ కాలేదు దానికంటే ఎక్కువ మళ్ళీ చల్లుకుంటున్నాము.
ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మోహగ్రస్తులై ఉన్నాము. The word punar means already you are illusioned, but now after knowing this you will not be illusioned again. ఇదని అర్థం. యత్ జ్ఞాత్వా న పునర్మోహం, నువ్వు మళ్ళీ మోహగ్రస్తునివి కావటేంది ఈ జ్ఞానం లేనంత వరకు నువ్వు మోహగ్రస్తునివే. You are illusion. But once you achieve this knowledge, no more moha. Again, yad gyatva na punarmoham. ఇది ఫస్ట్ లాభం. ఈ జ్ఞానం పొందిన తర్వాత వ్యక్తి మళ్ళీ తిరిగి మోహగ్రస్తుడు కాడు. మోహగ్రస్తుడు అంటే ఏంటి? మోహం అంటే ఏంటి? ఏదైతే లేదో దాన్ని ఉందని భావించడం, నమ్ముకోవడం. accepting that which is not, that is illusion. మనం ఈ దేహంలో కాదు కానీ మొత్తం జీవితం ఎలా ఉంటున్నాం. ఎవ్రీథింగ్ సెంటర్ ఆన్ దిస్ బాడీ. ఈ దేహం కోసం తిండి, దేహం కోసం నిద్ర, దేహం కోసము వస్త్రాలు, దేహం కోసం అన్నీగా సుఖము. కానీ దేహంలో పడున్న ఆత్మ విషయం ఏం లేదు. దీంట్లో మోహం. तो यद ज्ञात्वा न पुनर्मोहम एवं यशस्सी पांडव यशस्सी. यशस्सी की यू शाल गो ये न भूतानि अशेषेण अशेषानि द्रक्ष्यसि आत्मनि अथोमहि. సో ట్రాన్స్లేషన్. ఆత్మదర్శి అనే మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇట్టి మోహం గురికావు. ఎందుకనగా అట్టి జ్ఞానం చే నీవు జీవులందరినీ పరమాత్మని అంశంగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలదు. तो ఏం దృష్టి వస్తుంది ఇక్కడ రచన? ద్రక్ష్యసి. ద్రక్ష్యసి అంటే ఏంటి? చూడగలుగుతావు. ఏం చూడగలుగుతావు? ఈ ప్రతి ఒక్క జీవి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవులు ఎవరు? నా యొక్క అంశములు, పరమాత్మ యొక్క అంశం. మళ్ళీ వాళ్ళందరూ పరమాత్మ యొక్క అంశం కాబట్టి ఆ పరమాత్మ ఎవరు? నేను కాబట్టి వాళ్ళందరి సంబంధం ఎవరితో ఉంది? నాతో ఉంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏముంది? మనము ప్రతి ఒక్క జీవిది ఆ భగవంతునితోనో ఇంకా మన సంబంధము ఆ భగవంతునితో మనము చూడలేకపోతున్నాం. మన సంబంధం ఎవరితో? మన కన్న తల్లిదండ్రులతో, చేసుకున్న భార్య భర్తతో, కన్న పిల్లలతో. ఇది మన సంబంధం కదా. ఎవరి పేరు అర్థము? రిలేటివ్స్ అప్లికేషన్ ఫామ్లో రక్త సంబంధం. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, స్పౌస్ నేమ్, చిల్డ్రన్స్ నేమ్ ఇఫ్ ఎనీ. లేదు కానీ ఎవరు రాస్తారా? ఫాదర్స్ నేమ్ కృష్ణ వాసుదేవ్ యాదవ్. కనుకనే ఇది అజ్ఞానం, ఇది మోహం. మనం మన నిజ సంబంధంని, మన సంబంధం భగవంతుడు చూడలేకపోతున్నాము, ఇంకా ఎవరి సంబంధం చూడలేకపోతున్నాము. కనుకనే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనాలు అందరూ ఏమంటారు? సోదరి భావము, సోదర భావం ఉండాల్సింది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుక్స్ టెక్స్ట్ బుక్లో ఏమిటి? ఫస్ట్ పేజ్లో మై ప్లెజ్, ప్లెజ్ ఫస్ట్ లైన్ ఏమిటి? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలా చెప్తే కదా, నువ్వు నా బ్రదర్ కావాలంటే, నువ్వు నా సిస్టర్ కావాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ఎసెన్షియల్ కండిషన్?
నీ తండ్రి ఎవరు నా తండ్రి ఎవరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అవును కదా? నీ తండ్రి నిన్ను కన్నాడు నన్ను కన్నాడు ఒక్కడైతే అప్పుడు నువ్వు నాకు సోదరు అవుతావు. కన్నడు కాకుండా కనీసం పాలనైనా కానీ చిన్నగా పెద్దపోయినా కానీ నువ్వు నాకు సోదరు అవుతావు. నిన్ను కన్నుడు ఎవరో నన్ను కన్నుడు ఎవరో ఏం తెలియదు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్. దిస్ ఈజ్ మోహం. అంటే ఎంత బేసిక్ సిద్ధాంతం కూడా లేదు. దీనికోసం ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదు. కామన్ సెన్స్. హౌ యూ కెన్ బీ సంబడీస్ బ్రదర్ అండ్ సిస్టర్ వెన్ యూ డోంట్ హ్యావ్ అ కామన్ ఫాదర్? సాధ్యమా? సోదరి సమానులు సమానం ఎట్లయితారు? పెళ్ళెట్లేసాడు మరి అందరి సోదరు అంటే పెళ్ళెట్లేసాడు. అందరి సోదరు అంటే పెళ్ళెట్లయితుంది. इस्कॉन साध्य माताजी 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 मतलब बोलो तो अरे वो माताजी मेरा शादी हो गया. अरे माताजी शादी कैसे हो गया? కొందరు పెళ్ళి దొరుకుంటారు. అది ఇప్పుడు ఒక్కరు వచ్చిరా లేదు మా మాతాజీ షాపింగ్ పోయింది. పెళ్ళి తీసుకున్నావు కదా మరి మాతాజీ షాపింగ్ అని అంటావు. అట్లా చెప్పాలా? మా దేవి షాపింగ్ అని చెప్తారా? నా మాతాజీ షాపింగ్ అని అంటే అరే మాతాజీ పెళ్ళి తీసుకుంటాం మాతాజీ మరి. మా గౌడ వైష్ణవ ఆచార్యులపైకి ఒక ఆచార్య ఉన్నాడు, లోచన్ దాస్ ఠాకూర్ అని. ఆయన చాలా భజనలు రాసిండు. వాళ్ళ గురువు నరహరి సర్కార్. ఆయన చిన్నప్పుడే గురు ఆశ్రమంలోకి వెళ్ళి ఉన్నాడు అన్నమాట. కానీ ఆశ్రమంలో చిన్నప్పుడు పెళ్ళి అయితే కదా పల్లెరు ఏమైనా సరే కదా పోయి ఉందని. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఇలా యువకుడు అయిపోయాడు. అక్కడ అమ్మాయి కూడా పెద్ద మనిషి అయింది. ఇప్పుడు ముప్పై పిల్లలు పెద్ద ఐశ్వర్యం ఏంటంటే అమ్మాయి పెద్ద మనిషి అంటే పిల్లలు తోలుకొచ్చుకున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆశ్రమంలో నరహరి సర్కార్ దగ్గర వెళ్ళి అయ్యా మా పిల్లల్ని పంపేయండి, ఇక్కడ ఇక ఐశ్వర్యం వాళ్ళ పెళ్ళి అయిపోవాలి, చిన్నప్పుడు పెళ్ళి ఉంది, ఇప్పుడు గృహస్థాశ్రమం చూసుకోవాలి అంటే ఈ గురు ఏమన్నా సరే లోచన్ వెళ్ళిపోదు. ఇక గురువు ఆజ్ఞ వచ్చి ఏం చేస్తాడు? ఇక ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి సంసారం భార్య దేనికి ఇంట్రెస్ట్ లేదు. ఆయన సరే కొన్ని గురు ఆజ్ఞని ఆయన ఊరికి వచ్చేసి ఊరికి వచ్చేస్తే తల్లి అని చెప్పారు పో మన గొల్లపల్లి పో లేక అంతర్గామకో అక్కడ వద్దు అంటే ఇక పలానా ఇంట్లో ఉన్నారు అమ్మాయి తీసుకొని రాపని పంపాడు. ఈ లోచన పాపం బాయ్ గొల్లపల్లి అంతర్గామెట్టు ఆడుకుంటా ఊర్లో చేరుకునేది. ఊరు పెట్టేసరికి కొంచెం దూపైంది, దప్పులు వేసింది. ఒక బావి కడికి పోయి ఒక అమ్మాయి నీళ్ళు చెప్తుంది. అమ్మాయికి వెళ్ళి మాతాజీకి నీళ్ళు ఇస్తావా? ఆశ్రమం నుండి కదా పాపం. ఆశ్రమం నుండి ఏం పని జరిగింది? ప్రతి ఒక్క స్త్రీని మాతాజీ అని పిల్లలని సంబోధించాలని. తను వెళ్ళి మాతాజీకి నీళ్ళు ఇస్తావంటే ఆ అమ్మాయి చేకు నీళ్ళు పోసింది, తాగేసి మరి ఈ ఊరి కొత్త కనబడుతున్నావు అని అడిగింది ఆమె. అవును మరి కొత్తగానే, మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా ఇంట్లోకి వెళ్ళిందని చెప్పి సరే ఇట్లా ఓ ఈ విధిలోకి వెళ్ళిపోతే ఈ గల్లీకి వెళ్ళి అంటే అది ఆ తాడి కింద ఇల్లు వాళ్ళదే ఇట్లా ఐడెంటి ఇస్తాను అనుకున్నాం. నిమ్మ చెట్టు ఉంటుంది, ఆ నిమ్మ చెట్టు పక్క పొన్న కలిపే అదని చెప్పేసి ఒక పిల్లవాడు వెళ్ళిండు. వెళ్ళి చేసి అడిగింది ఎవరి పిల్లగా అంటే నేను జైచంద్రులు వచ్చిన ఇట్లా పడంటే ఓ అల్లు వచ్చి ఇక అత్త కుషు మావ కుషు గారెలు సగ్నాలు అరసలు బూరెలు ఇవన్నీ అన్నీ వేసింది ఇక రాత్రి. ఇక అంతా తెలిసేది. మరి రేపు పొద్దున్న వెళ్తా మీ పాపను రెడీ చేయమని మీరు పిలుస్తారంటే సరే ఇప్పుడు సరే పాప తెలిసింది.
చూసారు ఏంది మాతాజీ అదే అమ్మాయి, నీళ్ళు ఇచ్చిన అమ్మాయి. ఆయన షాక్. అప్పుడే చేతి తోడిచ్చింది, ఈ అమ్మాయి నేను తీసుకుపోరాదు, ఈ అమ్మాయి నేను భార్యలాగా నేను భావించలేదు. ఎందుకు? నేను ఆమె మాతాజీ అని సంబోధించిన ఒక్క పని. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తాం, సరే బ్రానా అని వాళ్ళు పంపించారు. ఈయన లేదు, అరే ఏదో తెలియదు అన్నావు, తెలిసో తెలియదు, నేను ఆమెను మాతాజీ అని సంబోధించిన, మాత ఇలా చూసిన కనుగొని ఇప్పుడు నేను ఆమె భార్యలాగా నేను స్వీకరించరాదు, నేను చూడలేదు, నాకు ఆ భావం లేదు. కొన్ని బలాష్టం వెళ్ళిపోయాడు గురి దగ్గరికి, లోచంద్ర స్టాప్ విచారం లేదు. ఒక్కసారి మాతాజీ అంటేనే చేసుకున్న పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇస్కాన్లో మాతాజీ మాతాజీ बोल के फिर మాతాజీ से शादी. बाबा डिवोट बॉम्बेला अरे कुछ जोक लिखता पड़े. अरे टू लोचनदास ठाकुर ने एक बार एक स्त्री को माताजी बोला और पूरा शादी कैंसिल कर लिया. और हम लोग इस्कॉन में माताजी माताजी बोल के माताजी से शादी करते हैं. क्यों? क्योंकि वो लोचनदास ठाकुर थे और हम लोचादास ठाकुर है. लोचा అంటే ఎప్పుడు గడబడ. ఆ స్టాండర్డ్స్ ఉండేది. కనుకనే ఫస్ట్ మనం ఏం చేయించాలంటే ప్రతి ఒక్క జీవిని ఈ దివ్య జ్ఞానం పొందిన తర్వాత ఎలా చూస్తాం, వీళ్ళెవరు, వీడు తుర్కోడు కాకుండా, వీడు మతస్థుడు కాకుండా, వీడు ఈ కులకుడు కాకుండా, ఆ కులకుడు కాకుండా, వీడు స్త్రీ కాకుండా, పురుషుడు కాకుండా ఎలా చూస్తావు నువ్వు? వీళ్ళందరి సంబంధం ఎవరితో ఉంది? పరమాత్మతో ఉంది. కనుకొని వీళ్ళందరూ నా అందులో ఉన్నారు. సో దాట్ ఈజ్ రియల్ బ్రదర్హుడ్ అండ్ సిస్టర్హుడ్. ఇంకా ఎంతవరకు ఇచ్చారు కదో అంతవరకు సమాజంలో శాంతి ఉండదు. ఈరోజు అందరు కొట్లాడుతారు జస్ట్ ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసమే. ఎన్ని ఫైట్స్ అవును నిన్నటిదాకా. ఎందుకు? జస్ట్ బికాజ్ షీఈస్ అ లేడీ అండ్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్. ఇన్ని గొడవలు, ఇంత పాలిటిక్స్. కానీ ఆత్మ స్త్రీ కాదు, ఆత్మ పురుషుడు కాదు, ఆత్మ ట్రైబల్ కాదు, ఆత్మ రూరల్ కాదు, ఆత్మది ఒక్కడే స్వభావం. ఏంది? వీఆర్ కృష్ణస్ పార్ట్ అండ్ పార్సల్ అండ్ వీఆర్ ఇస్ ఇటర్నల్ సర్వైవ్స్. తో కనుక నీ రియల్ యూనిటీ ఎప్పుడు వస్తుంది? యూనిటీ రావాలంటే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉండాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్తాము రండి, ఎక్కడ ఎవరు, జస్ట్ మన ఊరి పేరు చెప్పని కూర్చొని బస్సులో జాలేమో అని కూడా ఎందుకు మన ఊరు జస్ట్ ఊరు వింటేనే ఇంత ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకు? కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఊరు. तो అదే విధంగా ఎప్పుడైనా తెలుసుకుంటామో కి వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు కృష్ణ అండ్ వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. సో ఆటోమేటిక్లీ ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ కనెక్టెడ్. అది రియల్ రిలేషన్షిప్, వాసుదేవ కుటుంబకం. ఈ సిద్ధాంతం తప్ప, ఈ శ్లోకం తప్ప మిగతా మనం ఎంతరన్నా సమానత్వ భావము, సోదర భావము, సోదరి భావము, ఈ భావము, ఆ భావము, ప్రేమ భావము అది సాధ్యం కాదు. ఎందుకు? వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? కామన్ ఫ్యాక్టర్ ఏముంది? సో దిస్ శ్లోక గివ్స్ అ కామన్ ఫ్యాక్టర్. కానీ ఆ చూపు ఎలా వస్తుంది? కేవలం దివ్యమైన జ్ఞానం పొందడం ద్వారా.
నువ్వు మళ్ళీ మోగస్తుని కావు, నువ్వు నన్ను చేరుకుంటావు, ప్రతి ఒక్క జీవిని నాతో సంబంధించి చూస్తావు, ఎందుకంటే వాళ్ళందరూ నా అందులోనే ఉన్నారు. ఈ దృష్టి, ఈ చూపు వచ్చేస్తుంది. ఈరోజు కావాల్సింది ఏంది? ఈ చూపు కావాల్సింది. కనుకనే కేవలము ఆధ్యాత్మికంగా లాభం కాదు, భౌతికంగా కూడా ఒక ఫ్యామిలీ కానీ, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక కులం కానీ, ఒక సంఘం కానీ, వాళ్ళు సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ సంఘాలలో కైలు కొట్టలు కావా? మతభేదాలు ఉన్నాయా? సంఘం అన్నప్పుడు అందరికీ ఒకటే మాట ఉంటుందా? మనం ఎన్ని కులాలు, ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసినాం. ఇట్లా ప్రభుత్వం ఉంది కదా, ప్రపంచంలో వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేశారు. దేనికోసము? వాట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్? సంయుక్త రాష్ట్రాలు. దాని ఉద్దేశం ఏంటి? ప్రపంచ యుద్ధం రాకుండా ఆపడానికి, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండడానికి. కానీ ప్రభుత్వం గారు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ద నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఆర్ ఇంక్రీజింగ్. అవునండి, ప్రతి సంవత్సరం ఏమవుతుంది? డివైడ్ అవుతుండ్రు. తెలంగాణ ఒక ముందు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఫ్లాగ్ ఉంటుండే, ఇప్పుడు ఏంటుంది? తెలంగాణ ఒక ఫ్లాగ్, ఆంధ్రప్రదేశ్ ఒక ఫ్లాగ్, మధ్యప్రదేశ్ ఒక ఫ్లాగు, ఛత్తీస్గఢ్ ఒక ఫ్లాగ్, ఉత్తరప్రదేశ్ ఒక ఫ్లాగు, ఉత్తరాఖండ్ ఒక ఫ్లాగ్. సో వేర్ ఈజ్ యునైటెడ్ నేషన్స్? ప్రభుత్వాలు కూడా చాలా హెవీ ఉంటుంది ఈ విషయం మీద. భౌతిక స్థాయి మీద మనం జనాలను యునైటెడ్ చేయలేము. యూ కాంట్ యునైట్ పీపుల్ ఆన్ మెటీరియల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లాట్ఫామ్. అందరినీ యునైట్ చేయాలంటే అది తనకు ఒక్కడే ఉంటుండేది, ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్. కనుక నేను సింపుల్ ఎగ్జాంపుల్, మునుపటి కాలంలో జస్ట్ మునుపటి కాలం అంటే పాత ఏమో 10 సంవత్సరాలు కాదు, ఒక జస్ట్ 20-25 ఇయర్స్ క్రితం ఏ చదువు లేరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుండే. ఎందుకు? వాళ్ళు ఊళ్ళలో ఏదైనా పండుగ ఉన్నప్పుడు, ఉత్సవం ఉన్నప్పుడు ఒక స్వామిని పిలిపించి ఉపన్యాసం చెప్తుంది, వాళ్ళు వింటుండ్రి. ఏం లేకున్నా కానీ సమ్మర్ టైమ్స్ నైట్ అంతా ఏం పెట్టుకుంటే కథలు, బాధలు, డ్రామాలు, దాని ద్వారా ఏమిటి వాళ్ళకు జ్ఞానం వచ్చేస్తుండే. ఇటువంటి మహాభారతం, రామాయణం ఇటువంటి విషయాల వాళ్ళకు జ్ఞానం వచ్చేస్తుండే. వాడు ఎన్నడూ స్కూల్ పోలేడు, కానీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుండే. వాడు ఎంత దరిద్రం ఉండే కానీ వాడు ఏమంటుండే? ఇన్న కర్మ. ఎంత దరిద్రం కానీ నా కర్మ అనే ఒకటి మాట వస్తుండే. ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీ పొందడానికి కర్మ అనే విషయం తెలియదు. అటువంటి గ్రామాలల్లో ఏ ఉత్సవం జరిగినా, ఏ బ్రహ్మోత్సవం జరిగినా అన్ని కులాలు కలిసిమెలిసి ఆ ఉత్సవం జరుగుతుంది. తీర్థక్షేత్రంలో కుదరు, అది పండర్పూర్ కానీ, తిరుపతి కానీ, ఏదో పెద్ద తీర్థక్షేత్రంలో వెళ్ళండి, యాత్రలో వెళ్ళండి. అప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కులాలు, మతభేదాలు చూస్తారు. అందరూ ఒక్కడే ఉంటారు, ఒక్కడే వాడుకుంటారు, ఒక్కడే చేసాం పెడతారు ఉంటారు. ఇది వేరే వాళ్ళు, ఇది వేరే వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే అందరిది కామన్ ఫ్యాక్టర్ ఏముంది? మనం అందరము ఒక హై లెవెల్కి వెళ్తున్నాము. ఆ భగవంతునితో మన సంబంధం ఏర్పడి చూడగలుగుతుంది. అప్పుడు ఎవరు భౌతిక స్థాయిలో ఉంటారు, అందరూ ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటారు. కనుక నీ ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటేనే ప్రపంచంలో మనం శాంతి తీసుకురావచ్చు, ప్రపంచంలో మనము యూనిటీ తీసుకురావచ్చు. కనుకనే ఈరోజు సమాజంలో కావాల్సిన అందరూ కోరుకునేది ఏంటి? నో ఫైట్స్, అందరూ ఐక్యం ఉండాలి, అందరూ యునైటెడ్ ఉండాలి, అందరూ ఇది ఉండాలి. బట్ దాట్ విల్ నాట్ వర్క్ విత్ మెటీరియల్ నాలెడ్జ్.
అది కేవలము ఆధ్యాత్మిక జ్ఞానం, ట్రాన్సెండెంటల్ జ్ఞానం ద్వారా అది సాధ్యమవుతుంది. అదర్వైజ్ నో. సో దిస్ ద ఫస్ట్ బెనిఫిట్. ఇంకా 3 ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? మళ్ళీ సెక్షన్ 35. ఆత్మదర్శి అయిన మహాత్ముడి నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇట్టి మోహమునకు గురి కావు. ఫస్ట్ ఎందుకనగా తిరిగి ఇటు మళ్ళీ మోహానికి గురి కావు. ఎందుకనగా అట్టి జ్ఞానం చే నీవు జీవులందరినీ పరమాత్ముని అంశాలుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదు. అయిందా కౌంట్ ఫ్యాక్టర్? కౌంట్ ఫ్యాక్టర్ ఏముంది? నాకు సంబంధించి. మరి ఏమది? అన్ని జీవులు, మానవులే కాదు, అన్ని జీవుల నువ్వు నా సంబంధం చూస్తావు. కనుకనే ముందు ఊళ్ళల్లో కుక్కలను కూడా తాగుతుంది. ఇప్పుడు కుక్కలు చంపెత్తుంది. కుక్కలు కూడా తిండి పెట్టారు. ఎందుకు? ఎందుకంటే అవి కూడా భగవంతుని యొక్క సృష్టి యొక్క భాగము. నన్ను ఎవరు సృష్టించిందో కుక్కను కూడా సృష్టించింది తనే. వీళ్ళు కుక్కకు కొంచెం కొంచెం అన్నం పెడుతుంది, మిగిలింది చేసింది, పిల్లలు పుడిచిపోయింది. ఆ కుక్క కూడా ఏం చెప్తుండే? వీళ్ళు నన్ను పోషితులు కాబట్టి అది మొత్తం నైట్ డ్యూటీ చెప్తుండే. వాచ్మెన్ అవసరం లేదు మనకి, సెక్యూరిటీ అవసరం లేదు, తాళం అవసరం లేదు, సీసీ కెమెరా అవసరం లేదు. ఆ కుక్కలు పనిచేస్తుండే. న్యాచురల్ సెక్యూరిటీస్ మనము చంపేస్తున్నాం, ఫ్రీగా వచ్చే కుక్కలను చంపేస్తున్నాము. ఇంకా వేలు పెట్టుకొని ఆ దొంగ సెక్యూరిటీ పెట్టుకుంటారు. వాడు మంచి వచ్చి డ్యూటీ పెట్టుకుని తంబాగేసుకుంటే పంటాడు. మన పగ దేనికోసము? వచ్చి తంబాగేసుకొని పడుకోవడానికి. ప్రతి ఒక్క గల్లీకి కుక్కలు ఉంటుండే. ఈ గల్లీ నాది, ఇది రెస్పాన్సిబిలిటీ నాది. ఎవరిలో కొత్త కనబడతారు మరుగుతుంది, అరుస్తుంది. మనం పోయేసరికి దూరం వెళ్ళి చూసి వచ్చి వెల్కమ్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర రావాలిపోతున్నారు వాళ్ళు కుక్కలు. మనం డోర్ ఎటువంటి అప్పుడు తిరిగి మళ్ళీ పోతున్నారు వాళ్ళు. ఎస్, మా ఇంటి బాస్ వచ్చేసింది, మా ఓనర్, రూమ్ నెంబర్ 305 405. న్యాచురల్ సెక్యూరిటీస్. కానీ ఇప్పుడు అది ఇంజక్షన్ సంపెడుతుంది. సో వాట్ యూ ఎక్స్పెక్ట్? మనం ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళని చంపెత్తున్నాము. ఏం ఎక్స్పెక్ట్? దొంగలే. మనిషి ఎంత టెన్షన్తో బయటపడినా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఆ కుక్క బయట వచ్చేసరికి సరిగా అవుతుంది, మన మొత్తం మైండ్ ఎవడెక్కుతుంది. ఫర్గెట్ పీపుల్, ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్స్. అంత భావం, అంత ప్రేమ ఉంటుంది. వై? బికాస్ ఆఫ్ అది సెంటిమెంట్స్ కాదు, ఇమోషన్స్ కాదు. అది దట్ ఈస్ నాట్ జస్ట్ సెంటిమెంట్స్. అదేంటి? నాలెడ్జ్, జ్ఞానం. మీ కుక్క కూడా సమాజం ఒక భాగం, అది కూడా అవసరం. దాన్ని సృష్టించింది బాగుంటుంది, నన్ను సృష్టించింది బాగుంటుంది. దాని కర్మ అది దానికి ఉంది, నా కర్మ నాకు ఉంది. అప్పుడైతే అందరు ప్రేమ కూడా ఉన్నాడు. కుక్కలకు ఉన్నాయి, గాడులకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దట్ ఈస్ the process of real unity. నిజమైన ఐక్యత. ఐక్యత 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 భౌతిక స్థాయి మీద జరగదు, నాట్ పాసిబుల్.
కేవలం దివ్యమైన జ్ఞానం ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే దివ్యమైన జ్ఞానం ద్వారానే మనం ప్రతి ఒక్క జీవి యొక్క సంబంధము పరమాత్మతోని, ఇంకా ప్రతి ఒక్క జీవి ఎక్కడ ఉంది, పరమాత్మలోనే ఉంది. ఇది మనం తెలుసుకోగలుగుతాం, మిగతా దేంతో కూడా మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈస్ ద రియల్ నాలెడ్జ్ టు బ్రింగ్ అబౌట్ రియల్ పీస్ అండ్ యూనిటీ ఇన్ సొసైటీ. हरे कृष्ण. एनी क्वेश्चंस? बंद करने के बाद पूछो। कौन सा वर्ष ले गया?